Hello, friends. Welcome back to me, Vihara Yatrikudu, where history speaks, nature breathes, and every journey becomes a story. ఈ రోజు మనం వెళ్ళబోయేది అడవి అడవుల గుండెల్లో దాగి ఉన్న కాలానికి సవాల్ విసురుతున్న వేలాది మంది భక్తుల విశ్వాసాన్ని మోస్తున్న ఒక అమేజింగ్ శివక్షేత్రం వైపు. అదే మన రంపా శివాలయం వైపు. రంపచోడవరానికి సుమారు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న రంపా గ్రామం ప్రకృతి అందాలతో నిండి ఉన్న ఈ బ్యూటిఫుల్ లొకేషన్లో అడవుల మధ్య ప్రశాంతంగా వెలిసి ఉంది ఈ పురాతన శివాలయం. మొదటి చూపులోనే ఈ టెంపుల్ మనల్ని మరో ప్రపంచానికి తీసుకెళ్లే అనుభూతిని కలిగిస్తుంది. స్థానిక కథల ప్రకారం ఈ ఆలయం చోళుల కాలంలో నిర్మించబడిందని చెప్తారు. శతాబ్దాల చరిత్ర తనలో దాచుకుని ఇప్పటికీ భక్తుల ఆరాధనను స్వీకరిస్తుంది. టైంకి సాక్షిగా నిలిచి ఉంది. ఆలయ ప్రాంగణంలో అడుగు పెట్టగానే మనసుకు ఒక స్పెషల్ స్పీస్ లభిస్తుంది. ఇక్కడ శివలింగం ఎంతో పవిత్రమైనదిగా భక్తులు భావిస్తారు. ఎన్నో సంవత్సరాలుగా తమ కోరికలను శివుడికి తెలియజేస్తూ ఆయన డివైన్ బ్లెస్సింగ్స్ పొందుతున్నారని విశ్వసిస్తారు. ఇక్కడికి చేరుకున్న క్షణం నుంచి మీకు వినిపించేది నేచర్ సౌండ్, కనిపించేది ఎండ్లెస్ గ్రీనరీ, అనుభూతి చెందేది శివుడి డివైన్ ఎనర్జీ. అప్పుడు ఆ కాలంలో ఉండే శివాలయం అనమాట. ఇప్పటికీ దా ఫౌండేషన్ మాత్రం ఎట్టు కూడా చెక్కు చెదరకుండా మంచిగా చాలా బాగుంది. ఈ చుట్టూ అడవి, ఇక్కడ రంప వాటర్ ఫాల్ అయితే దగ్గర ఇక్కడి నుంచి. ఇది గుడి పరిసర ప్రాంతాలు అనమాట. నేను మా ఫ్రెండ్ అయితే వచ్చాం ఇక్కడికి. చాలా బాగుంది, పీస్ఫుల్ ప్లేస్. ఒకసారి మనం గుళ్ళోకి కూడా వెళ్ళి మన ఆ దేవుడిని ఒకసారి దర్శించుకుందాం దగ్గర నుంచి. బేస్మెంట్ కొంచెం బెండ్ అయి ఉంది చూడండి, అయినా అది స్టేబుల్గా అలాగే నిలబడి ఉంది. కనిపిస్తుందా మీకు? ఇప్పుడు రాళ్ళు ఇవి, కొండ రాళ్ళు. ఇది శివయ్య. ఈ ఆలయాన్ని సందర్శించిన చాలామంది ఇక్కడ ప్రశాంత వాతావరణం తమ మనసుకు రియల్ హ్యాపీనెస్ ఇచ్చిందని చెప్తుంటారు. ఇంకొక చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే, ఈ పురాతన శివాలయాన్ని ఒక వృద్ధబామ్మ తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తూ ప్రతిరోజు శుభ్రం చేస్తూ శివసేవనే తన జీవితంగా భావిస్తూ కాపాడుతున్నారు. ఎవరు చెప్పకపోయినా, ఎలాంటి గుర్తింపు ఆశించకపోయినా ఆ భామ భక్తి, అంకిత భావమే నేటికి ఈ ఆలయాన్ని సజీవంగా నిలబడుతోంది. కాలం మారినా, తరారు మారినా శివుడిపై ఆమెకున్న విశ్వాసం మాత్రం ఎప్పటికీ మారలేదు. నిజంగా చెప్పాలంటే ఈ ఆలయ మహిమ ఎంత గొప్పదో దాన్ని కాపాడుతున్న భామ భక్తి అంతకంటే గొప్పది. అలాంటి భక్తుల వల్లే ఇలాంటి పవిత్ర క్షేత్రాలు నేటికి మన కళ్ళ ముందు నిలిచి ఉన్నాయి. ఇలాంటి అద్భుతాలు మన కళ్ళకు కనిపించకుండా అడవుల్లో దాగి ఉంటాయి. వాటిని వెతికి వాటి వెనుక ఉన్న కథను తెలుసుకొని మీ ముందుకు తీసుకురావడమే మా ప్రయాణం. ఈ రంపా శివాలయం యాత్ర మీకు నచ్చితే ఒక లైక్తో మీ ప్రేమను తెలియజేయండి, ఒక కమెంట్తో మీ అభిప్రాయాన్ని పంచుకోండి, మరియు ఈ వీడియోను మీ ఫ్యామిలీకి, ఫ్రెండ్స్కు తప్పకుండా షేర్ చేయండి. మళ్ళీ మరో అద్భుతమైన ప్రదేశంతో, మరో మరిచిపోయిన చరిత్రతో, మరో ఆసక్తికరమైన కథతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ప్రయాణించండి, కొత్త ప్రదేశాలను చూడండి, మన తెలుగు నేల దాచుకున్న అద్భుతాలను ప్రేమించండి. హరహర మహాదేవ.